ఆదికాండము 5వ అధ్యాయము 1 ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు నరుని సృష్టించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. 2 వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించి వారిని ఆశీర్వదించి వారు సృష్టించబడిన దినమున వారికి నరులని పేరు పెట్టెను. 3 ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన రూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. 4 ఆదాము షేతును కనిన తరువాత 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 5 ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 6 షేతు 105 ఏండ్లు బ్రతికి ఏదోషును కనెను. 7 షేతు ఏదోషును కనిన తరువాత 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 8 షేతు దినములన్నీయు 912 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 9 ఏదోషు 90 ఏండ్లు బ్రతికి కేయినాను కనెను. 10 ఏదోషు కేయినాను కనిన తరువాత 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 11 ఏదోషు దినములన్నీయు 905 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 12 కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. 13 కేయినాను మహలలేలును కనిన తరువాత 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 14 కేయినాను దినములన్నీయు 910 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 15 మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. 16 మహలలేలు ఎరెదును కనిన తరువాత 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 17 మహలలేలు దినములన్నీయు 895 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 18 ఎరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. 19 ఎరెదు హనోకును కనిన తరువాత 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20 ఎరెదు దినములన్నీయు 962 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 21 హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. 22 హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23 హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. 24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొనిపోయెను గనుక అతడు లేకపోయెను. 25 మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. 26 మెతూషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 27 మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 28 లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. 29 భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టమునందును ప్రయాసమునందును ఇతడు మనకు నెమ్మది కలుగజేయనని చెప్పి అతనికి నోవహు అని పేరు పెట్టెను. 30 లెమెకు నోవహును కనిన తరువాత 595 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 31 లెమెకు దినములన్నీయు 777 ఏండ్లు, అంతటా అతడు చనిపోయెను. 32 నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.